పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయార్థం కోటి విరాళమిస్తున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా ముందుకొచ్చి కనీసం 5 పైసలైనా విరాళమిస్తే ఈ సమస్య తీరిపోతుందని ఆలోచించాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మిగతా సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లుగా కూటమి అభ్యర్థి పోటీ చేస్తున్న బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటా 24 గంటల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటా అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎండలు పెరిగిపోవడంతో తమకు లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని ఓ యువకుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాయడం, వారు స్పందించి లిక్కర్ షాపుల్లో లైట్ బీర్లను కూడా అందుబాటులోకి తేవడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఆ లేఖ రాసిన యువకుడిని అభినందించింది. ఉస్మానియా సేవలు రద్దు చేస్తున్నట్లుగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు విద్యార్థులు తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలో ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. జహీరాబాద్ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అన్నారు. వారిద్దరూ ఒకటి కాకపోతే వెంటనే సీఎంపై విచారణకు ఈడీ ఐటీని దించాలి. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోడీ అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని రేవంత్ ఎందుకు ఖండించలేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సిబిఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మొదటికొచ్చింది. డీఛార్జ్ పిటిషన్లపై తీర్పిచ్చేందుకు హైకోర్టు నేటి వరకు గడువిచ్చింది. ఈ సమయంలో జడ్జి రమేష్ బాబు బదిలీ అయ్యారు. ఈయన 2022 మే నెల నుంచి 130 డీఛార్జ్ పిటిషన్లపై వాదనలు వింటున్నారు. అనారోగ్య కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ల అన్నింటిపై కొత్త జడ్జి మొదటి నుండి వాదనలు విననున్నారు. కూటమి మేనిఫెస్టోలో 2 ఫోటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండడం, బీజేపీకి చెందిన వారి ఫోటో లేకపోవడంపై స్పందిస్తూ ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని, కానీ ముగ్గురులో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారని, ఈ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదన్నారు. 2014లోనే ఇది కూడా దగా మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చడం సాధ్యం కాదనే బీజేపీ దానికి దూరంగా ఉందని అన్నారు. సీఎం జగన్ తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతిలో రిమోట్ కంట్రోల్ గా మారిపోయారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేతిలో రిమోట్ అని జగన్ ఆరోపించారు. కానీ రిమోట్ కంట్రోళ్ల గురించి జగన్ కు బాగానే అవగాహన ఉందని, ఎందుకంటే గత 5 ఏళ్లుగా కేంద్రంలో మోదీ చేతులను, రాష్ట్రంలో తన ఇంట్లో వాళ్ల చేతుల్లోనూ జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్నవాళ్లైనా అని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విధిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, 2 ఒకే గుట్టి పక్షులని పరస్పరం సహకరించుకుంటున్నాయని మోదీ విమర్శించారు. అమిత్ ఫేక్ వీడియోపై కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మోదీ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంకగా మారుతోందన్న టీడీపీ ఇప్పుడు ఎక్కువ పథకాలు ప్రకటించడంపై ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సమాధానమిచ్చారు. సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. దీంతో రాష్ట్ర ఎకానమీ 2 రెట్లు పెరుగుతుంది. అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు చేస్తాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గ్రోత్ రేట్లో ఏపీ ముందున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని వివరించారు.